బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలంతా గుడ్ బై చెబుతూ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పార్టీ మారుతున్న నేతలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎంత ప్రయత్నించినా కానీ నేతలు మాత్రం ఆగడం లేదు. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అన్నట్టు ఒక్కసారి బీఆర్ఎస్ కి రాజీనామా చేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత వెనుకడుగు వెయ్యట్లేదు నాయకులు. తాజాగా ఆరూరి రమేష్ విషయంలో మనమందరం చూశాము. కిడ్నాప్ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరూరి రమేష్ ని కారులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకువచ్చినా కానీ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో కొనసాగడానికి ఏ మాత్రం ఇష్టం చూపలేదు. మరుసటి రోజే బీజేపీ పార్టీలో చేరారు ఆరూరి రమేష్. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలంతా పార్టీలు మారుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ పడేలా కనిపిస్తుంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని సునీత లక్ష్మారెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ ఆయనకు అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ తాజాగా మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డిని కేసీఆర్ ప్రకటించడంతో మదన్ రెడ్డి నారాజయ్యారు. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇలా మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు రాగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మదన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావుకి ఈ బాధ్యతలు అప్పజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మదన్ రెడ్డి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపాలి అని హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి మదన్ రెడ్డిని కలిసి బుజ్జగింపే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ బుజ్జగింపులకు మదన్ రెడ్డి ఏమైనా వెనుకడుగు వేస్తారా, లేక ఆయన ఫిక్స్ అయినట్లే బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిపోయింది. మొత్తానికి గులాబీ పార్టీని వీడుతున్న నేతలను పార్టీ మారకుండా హరీష్ రావు ఆపాలని చూస్తున్నా కానీ ఆ నేతలు మాత్రం పార్టీకి దూరం అవుతున్నారు కానీ పార్టీలో కొనసాగే విధంగా ఆలోచించడం లేదు.